హైదరాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ రోజు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాసాలో పనిచేసి వచ్చిన శాస్త్రవేత్త అనీష్ ను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. శాస్త్రవేత్త అనీష్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. రుతుల్ అగర్వాల్ తో కలిసి అనీష్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఓ శాస్త్రవేత్త కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు డ్రగ్స్ కి ఎలా అడిక్ట్ అయ్యాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అధికారులు కొద్దిసేపటి క్రితమే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని ప్రస్తుతానికి కోర్టులో కూడా హాజరుపరిచేందుకు తీసుకుని వెళ్లారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇద్దరు సంబంధించి వివరాలు చూసినట్లయితే ఒకరు అమెరికాలో పుట్టి పెరిగిన ఏదైతే అనీష్ డుండు అనే ఒక 26 సంవత్సరాల ఒక యువ శాస్త్రవేత్తను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అమెరికాలో పుట్టి పెరిగి అక్కడ ఉన్న నాసాలో ప్రస్తుతానికి ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఇటు ఇండియా కావచ్చు, దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కూల్ అయిన డూన్ స్కూల్లో మొత్తం తన ప్రాథమిక విద్యను కూడా అర్పించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ నాసాలోని ఏరోస్పేస్ ఇంజనీర్గా అనీష్ డుండు ప్రస్తుతానికి అతను పనిచేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ డ్రగ్స్కు అడిక్ట్ అయిన తర్వాత డ్రగ్స్ తీసుకుంటూ ఇక్కడే ఉండిపోవడం జరిగింది. అయితే ప్రధానం చూసినట్లయితే అనీష్ డుండు సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా అమెరికాలో ఎప్పుడో సెటిల్ అయిపోయారు. అనీష్ డుండి కూడా అమెరికాలో పుట్టి పెరిగాడు. అయితే అమెరికన్ సిటిజన్ అనీష్ డుండు ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి డ్రగ్స్ అలవాటు కావడంతో ఇతను డార్క్ నెట్ ద్వారా ఇతను డ్రగ్స్ తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ను దిగుమతి చేయించుకొని అక్కడి నుంచి తిరిగి అతను కొంతమందికి అమ్మినట్లు కూడా వెల్లడి కావడంతో ప్రస్తుతానికి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు మరొక వ్యక్తి అయిన రితుల్ అగర్వాల్ను కూడా అరెస్ట్ చేశారు. రితుల్ అగర్వాల్ హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రితుల్ అగర్వాల్ని ఇటు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. రితుల్ అగర్వాల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇతను IFI యూనివర్సిటీలో BBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రితుల్ అగర్వాల్ ఇది హైదరాబాద్లో ఉంటూనే హైదరాబాద్ సంబంధించిన వ్యాపారవేత్త కుటుంబాలతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ కుటుంబాల్లో ఉండే పిల్లలకి ఇతను కూడా డ్రగ్స్ అలవాటు చేసినట్లుగా ప్రధానంగా తెలుస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో LSDతో పాటు ఎక్టసీ, తర్వాత కొకైన్, తర్వాత ఎక్టసీ సంబంధించిన కొన్ని బిళ్ళల్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో ఈ స్వాధీనం చేస్తున్న డ్రగ్స్ని ప్రస్తుతానికి సీజ్ చేశారు. అయితే వీళ్ళిద్దరు కూడా డార్క్ నెట్ ద్వారా పూర్తిగా డ్రగ్స్ని దిగుమతి చేయించుకుంటారు, తెప్పించుకుంటారు. ప్రధానంగా పోస్టల్ సర్వీస్ ద్వారా ఈ డ్రగ్స్ వీళ్ళకి వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ ఇద్దరికి గత కొంతకాలం నుంచి పరిచయం ఉంది. ఇద్దరు కలిసి పెద్ద మొత్తంలో ఇటు డ్రగ్స్ వ్యాపారం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించిన డాటాని అటు కెల్విన్ కాల్ డాటాలో దొరకడంతో వీళ్ళ మీద నిఘా పెట్టి అధికారులు కొద్దిసేపటి క్రితమే ఇటు ఎక్సైజ్ అధికారులు డుండు అనీష్తో పాటుగా రితుల్ అగర్వాల్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే వీళ్లకు ప్రముఖ వ్యాపారవేత్తల పిల్లలతోటి సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్లోని హైఫై కుటుంబాలతోటి వీళ్ళ సంబంధాలను హైఫై కుటుంబాల్లో ఉండే పిల్లలకు వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా ప్రాథమికంగా అంచనా విచారణలో బయటపడింది. దీనికి సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నాం. వీళ్ళని తిరిగి కస్టడీలో తీసుకున్న తర్వాత పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత కూడా మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.